నమస్తే. మీరు చూస్తున్న అగ్నిస్ నేను మీ రామకృష్ణ. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖలతో పాటు అటవీ శాఖ మంత్రిగా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు. అటవీ శాఖ మంత్రిగా పర్యావరణ పరిరక్షణ, అడవుల సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు అర్థమవుతుంది. ముఖ్యంగా ఎర్రచందనం, అత్యంత విలువైన ఎర్రచందనాన్ని వేల టన్నుల్లో స్మగ్లర్లు ఆంధ్రప్రదేశ్ నుంచి నేపాల్కు తరలిస్తున్న వైనంపై ఆయన దృష్టి పెట్టారు. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి నేపాల్కు వెళ్ళిన ఎర్రచందనాన్ని తిరిగి ఆంధ్రప్రదేశ్ తెప్పించే విధంగా అధికారులు దృష్టి సారించాలని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంలో కీలక పాత్రధారిగా పవన్ కళ్యాణ్ గుర్తింపు పొందారు. గేమ్ చేంజర్గా ఆయన్ను అందరూ అభివర్ణించారు. ఒకవైపు చంద్రబాబు నాయుడుతోటి పొత్తు పెట్టుకుంటూ మరోవైపు బీజేపీని పొత్తులోకి తీసుకొచ్చేందుకు పవన్ కళ్యాణ్ చేసిన కృషి ఏదైతుందో అందరూ కూడా గుర్తించాల్సిన విషయం. గత ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసిన జనసేన 2 చోట్ల ఓటమి పాలైంది. ఆ నేపథ్యంలోనే వైసీపీకి సంబంధించిన కొంతమంది అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమంటూ హెచ్చరించారు. దాన్ని కసిగా తీసుకున్న పవన్ కళ్యాణ్ యాంటీ గవర్నమెంట్ ఓటింగ్ను ఎట్టి పరిస్థితుల్లోనూ చీలిపోకుండా కలిపి ఉంచాలనేది లక్ష్యంగా పనిచేశారు. ఇందుకు ఒకవైపు చంద్రబాబు నాయుడిని, మరోవైపు నరేంద్ర మోడీతోటి మంతనాలు జరిపి ప్రతిపక్షాలు మొత్తం కూడా ఒక త్రాటిపైకి తీసుకొచ్చేందుకు అన్ని రకాలుగా ప్రయత్నం చేశారు. అంతేకాదు తన సీట్లు తగ్గించుకొని టీడీపీకి ఎంత అవకాశం ఇవ్వాలో అంత ఇచ్చారు. మొత్తానికి 164 సీట్లలో 175గా 164 సీట్లలో ఎన్డీఏ కూటమి విజయం సాధించడంలో పవన్ కళ్యాణ్ యొక్క వ్యూహాత్మక పాత్ర ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఆయన ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నెగ్గాలో తెలుసుకోవాలి అనే ఒక సినిమా డైలాగ్ ఇక్కడ ఖచ్చితంగా సరిపోతుందని చెప్పవచ్చు. చాలామంది వైసీపీ నాయకులు ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడుకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ పవన్ కళ్యాణ్ సీట్లు తగ్గించుకుంటున్నాడు అంటూ హేళన చేశారు. అయినా పవన్ కళ్యాణ్ ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు సాగారు. విజయమే లక్ష్యం, కుర్చీ కావాలి, జగన్ను సీఎం చేయకుండా అడ్డుకోవడమే తన లక్ష్యం అంటూ యాంటీ గవర్నమెంట్ ఓటును ఎక్కడా చీలిపోకుండా మొత్తం కూడా టీడీపీ అంటే ఎన్డీఏ గ్రూపుకు పడే విధంగా ఆయన చేసిన కృషి అజరామం. అందుకే అంతటి విజయం సాధ్యమైంది. గత ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసి ఓటమి పాలైన పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నుండి మంచి మెజార్టీ సాధించడమే కాదు, పోటీ చేసిన 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు గెలవడం ద్వారా చరిత్ర సృష్టించారు. 100% స్ట్రైకింగ్ రేట్ తోటి జనసేన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అంతే ప్రయారిటీ ఇస్తుండడం గమనించాల్సిన విషయం. ఉప ముఖ్యమంత్రిగా ఒక్కరినే ఉంచడము, పవన్ కళ్యాణ్కు ప్రత్యేకంగా ముఖ్యమైన శాఖలు కేటాయించడము, పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ ఇలాంటి పర్యావరణానికి సంబంధించిన ముఖ్యమైన శాఖలు కేటాయించడం కూడా ఇక్కడ గమనించాల్సిన విషయం. పవన్ కళ్యాణ్ యొక్క కృషి వల్లే తాను ముఖ్యమంత్రి అయ్యారనేది చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా చెప్తున్న విషయం. ఆ రోజు అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి తనను పలకరించడము, ధైర్యం ఇవ్వడము, ప్రజల్లోకి తీసుకెళ్లడము ఇవన్నీ కూడా చంద్రబాబు గుర్తుపెట్టుకొని మరీ ఆయనకు అండగా ఉండడం గమనించవచ్చు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ మంత్రిగా సక్సెస్ వైపు పరుగులు పెడుతున్న విషయాన్ని గుర్తించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని న్యూస్.